హలో అండి, వెల్కమ్ టు మనమ్మ వంటలు. ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీ అండ్ హెల్దీ వెరీ సింపుల్ రెసిపీ డ్రై ఫ్రూట్ బర్ఫీ ఎలా చేయాలో చూసేద్దాం. నేను ఇక్కడ ప్రత్యేకంగా డ్రై ఫ్రూట్స్ ఇవే తీసుకోవాలి అని అయితే చెప్పట్లేదండి. మీ దగ్గర ఏమి అవైలబిలిటీ ఉంటే అవన్నీ కూడా దాంట్లో వేసేసుకోవచ్చు. కొలత కూడా మీరు ఒక చిన్న కప్పు లేదా చిన్న గ్లాస్ లాగా తీసుకొని అన్నీ సమాంతరంగా దాంట్లో కొలుచుకొని వేసుకుంటే సరిపోతుంది. అలాగే విడిగా ఒక్కొక్క ఐటెంని చిన్న సెగ మీద లైట్గా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత కొంచెం పెద్ద సైజు లాగా ఏమన్నా అనిపిస్తే వాటిని కొంచెం దంచుకొని లేదా మిక్సీలో వేసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బెల్లాన్ని కరిగించి పాకంలాగా చేసుకోండి. అందులో కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకోండి. ఈ పాకాన్ని మనం ఎలాగైనా తీసుకోవచ్చు. మరీ ముదురు పాకం, ఉండగట్టే పాకం అయితే పప్పు చెక్కలాగా గట్టిగా అవుతుంది ఆ ఉండ అనేది. లేదు కొంచెం మనకి తీగ పాకంలాగా సాగుతూ ఉంటే కొంతమందికి నచ్చుతుంది కదా. సో అలా చేసుకోవాలి అనుకుంటే ఆ నీళ్ళల్లో కొంచెం పోసుకొని చూసుకొని మనకి ఎంత పాకం కావాలో అంత రాగానే వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని కూడా అందులో వేసేసి ఇలా కలుపుకోండి. మొత్తం కలిసేలా కలుపుకున్న తర్వాత ఒక పళ్ళెంలో నెయ్యి రాసుకొని ఈ మిశ్రమాన్ని మొత్తం కూడా అందులోకి వంచుకొని ఇలాగైతే మొత్తం కూడా స్ప్రెడ్ అయ్యేలాగా చేసుకోండి. అట్ల కాడతో కనుక మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకుంటే అనువుగా ఉంటుంది. మనకి బర్ఫీ టైప్లో ఆర్ పప్పు చెక్కల టైప్లో ఏ షేప్ అయినా సరే మనం కట్ చేసుకోవడానికి ఇలా మొత్తం కూడా స్ప్రెడ్ చేసుకున్నాము. దీన్ని కాసేపు ఆరనివ్వాలి. పక్క నుంచి సగం ఆరినప్పుడే ఆ ప్లేట్లోనే షేప్స్ ఇట్లా కట్ చేసినట్టు ఘాట్లు పెట్టుకోండి చాకుతో. పూర్తిగా ఆరిన తర్వాత ఇలా ఏదైనా పేపర్ తీసుకొని అందులోకి ఈ మిశ్రమాన్ని బోర్లించుకోండి. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకుంటే నోరూరించే ఎంతో రుచికరమైన హెల్దీ స్వీట్ డ్రై ఫ్రూట్ బర్ఫీ రెడీ అయిపోయినట్లే. ఈ స్వీట్ని మీరు రోజు ఉదయాన్నే టిఫిన్తో కనుక తీసుకున్నట్లయితే రోజంతా ఎనర్జెటిక్గా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ తింటే మంచిది అంటారు కదా. విడివిడిగా మనం అన్నీ నానబెట్టుకొని అలా తీసుకోవడం కంటే ఇలా అన్నీ కలిపేసి ఒక స్వీట్లా చేసుకొని తింటే మనకి తినేటప్పుడు హ్యాపీగా ఉంటుంది, ఆరోగ్యంగా కూడా ఉంటుంది. మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మనమ్మ వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.